Hi, hello, welcome back to our YouTube channel, Village Experiment. Super! No, level 1, 2, no. Vamos. 6 balls pending ఉన్నాయేమో. తెలుసు కదా, మీరు మ్యాక్సిమం మా ఛానల్ని చూస్తూనే ఉంటారు. కొత్త కొత్త ఛాలెంజెస్ అన్నీ మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ ఛాలెంజ్ అనేది కొద్దిగా సిమిలర్గానే ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ప్రతిసారి మాదిరి ఈసారి రెగ్యులర్ ఛాలెంజ్ కాకుండా చాలా అంటే దీంట్లో ఫస్ట్ ఈజీ టాస్క్, మళ్ళీ కొద్దిగా హార్డ్ అండ్ మళ్ళీ కొద్దిగా మీడియం అండ్ లాస్ట్లో హార్డ్ టాస్క్ అయితే ఉంటుంది. లెవెల్స్ వైజ్ ఈజీ, హార్డ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అంటే ఇట్లా 3 పార్ట్స్గా డివైడ్ చేసి మేము ఒక్కొక్క లెవెల్ అనేది మేము అడ్జస్ట్ చేసినాం ఇక్కడ. ఇప్పుడు ఈ లెవెల్స్ అన్నిటినీ చాలా చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయని మా ప్లేయర్లు అయితే అనుకుంటా అన్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే విధంగా అయితే మేము ఏ లెవెల్ పెట్టాం కదా. ఈ డ్రమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ డ్రమ్స్తో ఈ బెలూన్స్ అన్నిటినీ చెప్పా కదా ఫస్ట్ ఈజీ టాస్క్ అని రోల్ చేసుకుంటూ ప్రతి ఒక్క బెలూన్ అయితే ఇట్లా రోల్ చేసుకుంటా. రెడ్ సైడ్ వాళ్ళు రెడ్, ఎల్లో సైడ్ వాళ్ళు ఎల్లో, ఇట్లా వా వీళ్ళిద్దరూ ఇట్లా ఈ బెలూన్స్ అన్నిటిని వన్ బై వన్ అన్ని ఇట్లా రోల్ చేసుకుంటూ వచ్చి ఇవన్నీ బ్లాస్ట్ అయితే చేసేయాల. అండ్ అది మనకి లెవెల్ 1. లెవెల్ 2లో మనకి ఈ డాట్తో ప్రతి ఒక్క బెలూన్ని ఇట్లా సర్కిల్ షేప్లో మొత్తం అన్ని పగలగొట్టేసిన తర్వాత లాస్ట్లో ఈ బెలూన్ పగలగొట్టేస్తే లెవెల్ 2 అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనకి వెంటనే లెవెల్ 3 కూడా స్టార్ట్ అయిపోతుంది. లెవెల్ 3లో మనకి డాట్స్ ఉంటాయి కదా, దీనిలోని ఇట్లా ఆ ఫింగర్స్ దగ్గరికి ఆ చేతుల మీద బెలూన్స్ అయితే అటాచ్ చేసినాం కదా, దానిలోని డాట్స్ అయితే పగలగొట్టారు. టోటలీ 5 బెలూన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి వెంటనే చలాక్ ఉంది కదా, దీంతో ఈ బాల్స్ని ఎన్ని వీలైతే అన్ని తీసుకొని ఈ ఫ్లోట్ అయితే అన్ని పింగ్ పాంగ్ బాల్స్ని తీసుకొని వచ్చి ఈ జార్లోకి అయితే ప్లేస్ చేయాల. ఈ పింగ్ పాంగ్ బాల్స్ అన్ని జార్లోకి ప్లేస్ చేసిన వెంటనే మనకి 5th లెవెల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 5th లెవెల్లో హ్యామర్ ఉంది కదా, హ్యామర్తో 1 2 3 4 5 6 ఇట్లా ఫాస్ట్గా ప్రతి ఒక్క బెలూన్ పగలగొట్టేసుకుంటూ లాస్ట్ బెలూన్ కంప్లీట్ చేసిన వెంటనే ఈ లెవెల్ కూడా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి 6th లెవెల్ నట్స్ అన్నిటిని ఇట్లా ప్రతి ఒక్కటి ఇట్లా హ్యాండ్స్తోనే రొటేట్ చేసుకుంటా అయితే ఫినిష్ చేయాల. అండ్ మనకి 7th లెవెల్ చూస్తే రోల్ ది బాల్ అండ్ ప్లేస్ ద బాల్ ఇన్ హోల్. 7th లెవెల్ చూసుకుంటే మనకి బ్యాలెన్స్ ది బాల్ ఛాలెంజ్ దో, ఇట్లా ప్రతి ఒక్క బాల్ని బ్యాలెన్స్ చేసి ఆ 6 హోల్స్లో 6 బాల్స్ అయితే ఫిల్ చేయాలా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ చూసుకుంటే మనకి 8th లెవెల్. దీంట్లో ఈ పింగ్ పాంగ్ బాల్స్ అన్నిటినీ ఇట్లా బౌన్స్ చేసో, పిచ్ అంటారు, దేని బౌన్స్ అంటారు, ఇది క్లారిటీగా చెప్తున్నా. ఇట్లా పిచ్ పడి వావ్ ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి సక్సెస్ అయినా. దీంట్లో ఈ గ్లాస్లోకి అయితే ప్లేస్ చేయాలి. ఇట్లా కంప్లీట్గా 8 బెలూన్స్ ఉన్నాయి, ఇట్లా 8 బాల్స్ అయితే ఈ గ్లాస్లోకి ప్లేస్ చేయాలా. అప్పుడు ఈ ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ లాస్ట్ లెవెల్ ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళు మొత్తం ఛాలెంజెస్ అన్నిటికీ అంటే ఈ లెవెల్స్ అన్నిటిని వాళ్ళు ఒకటేసారి ఫినిష్ చేయడంలో ఈ ఛాలెంజ్కి వాళ్ళే విన్నర్స్గా అయితే ఉంటారు. లెవెల్స్ అన్నిటిని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ ఛాలెంజ్లో అయితే విన్నర్స్గా అయితే ఉంటారు. ఇప్పుడు మనం ఈ ఛాలెంజ్ని ఆడబోతున్న ప్లేయర్లను అయితే చూద్దాము. ప్లేయర్ నెంబర్ 1 and 2 మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, కమాన్ లెట్స్ గో. మనకి ప్లేయర్ నెంబర్ 1 చూసుకుంటే మోను, సూపర్ ఎనర్జెటిక్ ప్లేయర్. అండ్ ఇతను చాలా బాగా ఛాలెంజెస్ అండ్ గేమ్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఫుల్ ఎనర్జీగా అయితే ఆడి ప్రతి ఒక్క లెవెల్ కంప్లీట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ నెంబర్ 2 శివ. ఇతని గురించి మీకు సపరేట్లీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఛాలెంజెస్ అన్నిటికీ బాస్ అని పిలుస్తాం మేమైతే. ప్రతి ఒక్క ఛాలెంజ్ ఇరగదీస్తాడు. రియల్లీ సీనియర్ అనమాట ఈ ఛాలెంజెస్ అన్నింటిలోనూ. ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ ఛాలెంజ్ అయితే ఆడబోతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. అండ్ ఓడిపోయిన వాళ్ళకి టఫ్ పనిష్మెంట్ కూడా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. 3 2 1 స్టార్ట్. వావ్ సూపర్. వావ్ ఫస్ట్ 3 అయితే ఫినిష్ చేసుకున్నారు లెవెల్ 1. సెకండ్ లెవెల్ కూడా ఈక్వల్ ఎనర్జెటిక్ లెవెల్తో అయితే పర్ఫామ్ చేస్తున్నారు ఇద్దరు.
సూపర్. చూద్దాం బా సూపర్ మోను. సేమ్ ఈచ్ 1:2. నో, మోను కంప్లీట్గా 4 అయిపోగొట్టినాడు. శివ జస్ట్ 1 పెండింగ్. మోనుకి కంప్లీట్ చేసినాడు మోను సక్సెస్ఫుల్గా ఈ లెవెల్ని. ఇంకా శివ 3 ఉన్నాయి. వావ్, మోను ఒక్కటేసారి 4 బాల్స్ తీసుకొచ్చి ట్రై చేస్తానండి. ఒకటైతే కిందికి పడిపోయింది. ఈసారి సక్సెస్ఫుల్గా 4 బాల్స్ జార్లకైతే వేసినాడు. శివ స్టిల్ స్ట్రగలింగ్. జస్ట్ 2 బెలూన్స్ పెండింగ్ శివావి. మోను దూసుకుపోతాడు ఏకంగా. వావ్, శివ జస్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాడు శివ కూడా. వామ్మో, చూద్దాం శివ ఎన్నెన్ని బాల్ బ్యాలెన్స్ చేస్తాడో. చెప్పా కదా సీనియర్ టీం ముందని ఒక్కటేసారి 4 బాల్ బ్యాలెన్స్ చేసినాడు. సూపర్. చూద్దాం ఎవరు ఫస్ట్ జార్ ఫిల్ అయిపోతుందో. మోస్ట్లీ మోనుదే అయిపోవచ్చు. వావ్ మోను, సూపర్ బ్యాలెన్స్ అండ్ ఫోకస్. సూపర్. ఓకే, సూపర్ ఎనర్జీ, సూపర్. వావ్, 6 లెవెల్స్ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు 7th. ఇప్పుడు 6th లెవెల్. కంప్లీట్గా 5 లెవెల్స్ అయితే అయిపోగొట్టినారు. ఇప్పుడు 6th లెవెల్. శివ నట్స్ అయితే స్ట్రక్ అయినట్టున్నాయి, కొద్దిగా వెనకబడ్డాడు. మోను స్టార్టెడ్ సో ఫాస్ట్. చాలా తొందరగా అయితే స్టార్ట్ చేసినాడు. కానీ శివ అయితే లేట్గా వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా అయితే ఫినిష్ చేస్తున్నాడు. సేమ్ జస్ట్ 2 పెండింగ్. వావ్, సూపర్. మోను లెవెల్ 6 కంప్లీట్, జస్ట్ లెవెల్ 7 లెక్ మూవ్ అయినాడు. సూపర్ శివ, నువ్వు కూడా సేమ్. చూద్దాం సేమ్ ఎనర్జీ కంటిన్యూ అవుతుందా లేదంటే డ్రాప్ అవుతుందా అని ఎవరిదైనా ఇద్దరిలో. సూపర్. బ్యాలెన్స్ ది బాల్ ఛాలెంజ్. జస్ట్ 2 బాల్స్ పెండింగ్ ఉన్నాయి మోనువి. శివావి 3. లాస్ట్ బాల్. వావ్, సూపర్. ఇప్పుడు ఈ బాల్ని పిచ్చి పడి ఆ గ్లాస్ లేక పడాలా, గుర్తుంది కదా. వావ్, 1 సక్సెస్ఫుల్గా ఒకటి అయితే కంప్లీట్ చేసినాడు మోను. వెల్కమ్ శివ ఫర్ లాస్ట్ లెవెల్ 8. 2 పింగ్ పాంగ్ బాల్స్, టోటల్ 3. శివ చాలా లేట్ ఉన్నాడు, కొద్దిగా ఎక్స్పీరియన్స్ మొత్తం వాడాలనుకుంటా. వావ్, మోను శివ కంప్లీట్లీ 2 అయితే అయిపోగొట్టినాడు. మోను 4, జస్ట్ 4 పెండింగ్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇంకా 6 పెండింగ్ ఉన్నాయి. జస్ట్ 3 పెండింగ్ మోనువి. వావ్, ఓన్లీ 2. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఓన్లీ 1 పెండింగ్ ఇంకా మోనుది. శివాకి ఇంకా స్టిల్ 5 బెలూన్స్ పెండింగ్ ఉన్నాయి. సూపర్. వావ్, సూపర్. ఎక్సలెంట్ కాంబినేషన్. అండ్ ప్రతి ఒక్క దాంట్లోనూ ఇద్దరు అసలు తగ్గలేదు. కానీ ఈసారి అయితే శివన్న ప్రతి ఒక్క లెవెల్లోనూ వెనకబడ్డాను. నేను నీ గురించి చాలా హైప్ చేసిన, నన్ను కామెంట్లు వేసుకుంటారు. రియల్లీ కొత్తగా వచ్చినా కూడా ప్రతి ఒక్క గేమ్, ప్రతి ఒక్క లెవెల్ చాలా ఫోకస్ అండ్ స్కిల్స్తో ప్రతి ఒక్క లెవెల్ అయితే కంప్లీట్ చేసినాడు. రియల్లీ కంగ్రాచులేషన్స్ హార్ట్ఫుల్లీ మోనుకి అయితే. ఈ ఛాలెంజ్ లో విన్నర్ అయితే మనకి మోను. అండ్ లూజర్ ఎవరు? ఇప్పుడు విన్నర్కి అయితే మనం ప్రస్తుతం లాగా 500 కాకుండా ఏకంగా 1000 రూపీస్, 1000 రూపీస్ ప్రైజ్ మనీ ఇదైతే
రియల్లీ ఎప్పుడు మాది కాదు, ఇదైతే సర్ప్రైజ్. రియల్లీ 1000 రూపీస్ ప్రైజ్ మనీ. అండ్ లూజర్కి అయితే ఈసారి అయితే ఎక్స్ట్రీమ్లీ టఫ్ లెవెల్ పనిష్మెంట్, అది కూడా శివ కాబట్టి ఇంకా ఎక్స్ట్రీమ్లీ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్లో అయితే మనం ప్రైజ్ మనీ అయితే ఇచ్చేద్దాం. నెక్స్ట్ పనిష్మెంట్ ఏందో కూడా మోను చేత్తోనే మనం అనౌన్స్ చెప్పిద్దాం, ఓకేనా? ప్రైజ్ మనీ టోటల్ 1000 రూపీస్ అన్నా కదా, ఇదిగో 1 2 3 4 5 టోటలీ 5 200 నోట్స్ అయితే ఇస్తున్నాం. కంప్లీట్ 1000 రూపీస్ అయితే అది మీకు తెలుసు అనుకుంటే క్యాలిక్యులేషన్. అండ్ నెక్స్ట్ పనిష్మెంట్ ఏంటో మోనునే ఇస్తాడు శివాకి. సారీ మనం ఏం చేయలేం, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పనిష్మెంటే. ఈసారి నువ్వు తినాల్సిందేదే, ఓకేనా? పనిష్మెంట్ ఏంటో ఇప్పుడు చెప్తాడు మోను. మిర్చి పౌడర్, చిల్లీ పౌడర్ పనిష్మెంట్. వామ్మో ఇప్పుడు తిను, మరి తిని ఇంకా ఎలా ఉంది? మూతకంత కారం రియల్లీ చిల్లీ పౌడర్ అనేది చాలా స్పైసీ కూడా ఉంటుంది. ఇదైతే ఎక్స్ట్రీమ్లీ టఫ్ లెవెల్ ఛాలెంజ్ నేను చెప్పినట్లే. జోలో చిప్ కంటే ఇదైతే మనం చూస్తూ కారాన్ని అయితే ఎవరు తినరు, చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం. కానీ దీంట్లో అయితే మోను అతని ఎనర్జీతో బాగా ఆడి మొత్తానికి శివ చేత్తో అయితే కారం తినిపించినాడు. ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే స్టార్టింగ్లో. శివ గెలుస్తాడు, మోనుకి అయితే మంచి టఫ్ పనిష్మెంట్ వస్తుంది అనుకున్నా. అయితే రియల్లీ సూపర్ అయితే ఇది. ఈ వీడియో అయితే మీరు చూసి చాలా బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటానా. ఇట్లాంటి మరిన్ని ఛాలెంజెస్ అండ్ కొత్త టాస్క్ ఇవే కాదు, మన మెయిన్ ఎక్స్పెరిమెంట్లు కూడా కొత్త మంచిగా మీరు అడిగినట్టువే చేస్తాం. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ ఉండేటివి. మీరైతే అసలు ఏం అసలు ఫీల్ కాకుండా మీకు ఎటువంటి ఎక్స్పెరిమెంట్ కావాలన్నా, ఎటువంటి ఛాలెంజ్ కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము చేస్తాం. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అండ్ ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ ఎక్స్పెరిమెంట్స్.